ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో దీర్ఘకాలం అదేవిధంగా ముందుకు సాగాలి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టడానికి కేంద్ర సహకారం కారణం అన్నారు. ఈ 20 నెలల్లో ఐక్యంగా పనిచేశామన్నారు పవన్ కళ్యాణ్. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో ఈ సమావేశానికి సంబంధించి మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే అసెంబ్లీలో బడ్జెట్ సంబంధించిన విషయంలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం కూడా ముగిసిన తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాల మీద అటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేలను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 20 నెలలు అంటే కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చక్కగా పనిచేశారు. ఇది ఎంతో మంచి పరిణామం అంటూ చంద్రబాబు కొనియాడారు. ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలి, నిబద్ధతతో లేకపోతే ఫలితాలు రావంటూ చంద్రబాబు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. 1 టైమో 2 టైమ్సో కాదు, 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండాలి. దానికి ఎగ్జాంపుల్గా గుజరాత్ని తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. గుజరాత్లో వరుసగా 15 సంవత్సరాలు 5 సార్లు గుజరాత్లో బీజేపీ గెలిచింది. బీజేపీ గెలవడం వల్ల ఈరోజు గుజరాత్ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాబట్టి అలాంటి పరిస్థితులు, అలాంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి. 1 టైం 2 టైం కాదు, 3 సార్లు 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు నియోజకవర్గంలో సంబంధించిన అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెండింగ్ పనులను కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తానని చెప్పారు. వాటితో పాటు ఒక కీలక అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించిన విషయంలో జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం అవుతానంటూ, రాబోయే రోజుల్లో కలుస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలను చాలామంది ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోవట్లేదు. 40 మంది ఎమ్మెల్యేలు తాను వ్యక్తిగతంగా కలుస్తాను, వాళ్ళని కలిసి వ్యక్తిగతంగా మాట్లాడతానంటూ చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యేలు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు సభలో ఉండాల్సిందే. సబ్జెక్టు వారీగా ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిందే. వాళ్ళంతా పనితీరును గమనిస్తానంటూ ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మొన్నటి కంటే అంటే గత ఎన్నికల కంటే నేడు కూటమి బలపడిందంటూ ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాదు సంక్షేమ అభివృద్ధి ఫలాల్లో 20 నెలల్లో ప్రజల మద్దతు కూడగట్టుకున్నామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ వాళ్ళు నీతులు చెబుతున్నారు, కానీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి 90% ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీ బాధితులే. వైసీపీ హయాంలో కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడ్డవారంటూ ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. గతంలో తాను అరెస్ట్ అయిన సందర్భాన్ని కానీ, లేకపోతే తన మీద పెట్టినటువంటి అక్రమ కేసులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి వస్తున్న సందర్భంలో అడ్డుకున్న విధానం కానీ, విశాఖపట్నం నోవాటర్లో బంధించిన విధానాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 15 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఖచ్చితంగా అటు డిప్యూటీ సీఎం కానీ, ఇటు చంద్రబాబు కానీ ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఏంటంటే 15 ఏళ్ల పాటు అధికారులు ఉంటే ఖచ్చితంగా ప్రజలకి మంచి చేయవచ్చు, సుదీర్ఘంగా ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. దానికి మోడల్గా గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని అటు ముఖ్యమంత్రి, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యేలు రేపు నుంచి ఏ విధంగా ఉంటారో చూడాలి. గతంలో వర్షాకాల సమావేశంలో అయితే చాలా మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు డొమ్మా కొట్టడం, ఉదయం వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం ఇలా చేశారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంత సీరియస్, కానీ ఎమ్మెల్యేలు కొంత హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఖచ్చితంగా ప్రతి సభ్యుడు సభలో ఉండాలి, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలి, సబ్జెక్టు వారీగా మాట్లాడంటూ చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో రేపు నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అందరూ వస్తారా, ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని గంటల పాటు సభలో ఉంటారా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది రోహిత్. అంతేకాదు అంటే ఎమ్మెల్యేలు సరిగ్గా ప్రిపేర్ అయ్యి రావడం లేదు కంటెంట్ పై అనే అభిప్రాయంలో ఉన్నారా కొంతమంది ఎమ్మెల్యేల గురించి?
ఖచ్చితంగా ఈ అంశాన్ని గతంలో కూడా చంద్రబాబు ప్రస్తావించారు. కంటెంట్ అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా సబ్జెక్టు వారీగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రశ్నలు సంధించాలనే అంశం మీద చాలామంది ఇంకా ప్రిపేర్ కావట్లేదు. గతంలో అంటే తాను ముఖ్యమంత్రి అయిన కొత్తలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే దానికంటే ఒక నెల రోజుల ముందే ఏ అంశాల మీద ప్రస్తావించాలి, ఏ అంశాల మీద మాట్లాడాలని ముందుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళం. అలాంటి పరిస్థితులు ఇప్పుడు అసెంబ్లీలో కనబడట్లేదు. చాలామంది ఎమ్మెల్యేలు దాదాపు 80% 90% మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వాళ్లే కాబట్టి వాళ్ళంతా సబ్జెక్టు మీద పట్టు సాధించలేకపోతున్నారు. అసెంబ్లీకి వస్తున్నాం వెళుతున్నామని తప్పించి ఎక్కడ కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, సబ్జెక్టు గురించి అవగాహన పెంచుకోవడం కానీ, పలానా క్వశ్చన్ అడగడం కానీ, నియోజకవర్గ సమస్యల మీద మంత్రులు నిలదీయడమో లేకపోతే ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించడమో చేయట్లేదని చంద్రబాబు గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఎమ్మెల్యేలు ఈ అంశం మీద ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, సబ్జెక్టు పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మంత్రులందరూ రేపు నుంచి ప్రిపేర్ రావాలని చెప్తున్నారు. 14 తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పెట్టబోతున్నారు. బడ్జెట్ తర్వాత 2 రోజులు సెలవులు ఉంటాయి. సెలవులు 2 రోజులు ఖచ్చితంగా బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలు వాటన్నిటి మీద ఎమ్మెల్యేలందరూ కూడా ప్రిపేర్ అయ్యి తర్వాత దానికి అనుగుణంగా అసెంబ్లీలో మాట్లాడాలని కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చెప్పారు. రోహిత్. రైట్ రాజేష్, ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎన్నికలకు ముందు ఏ స్ఫూర్తితో అయితే పనిచేశామో దీర్ఘకాలం అదే స్ఫూర్తితో ముందుకు సాగాలి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరిగింది. ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టడానికి కేంద్రం సహకారం అందిస్తుంది, ఆ సహకారం కారణం అన్నారు. అలాగే ఈ 20 నెలల్లో చాలా ఐక్యంగా పనిచేశాం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేయాలి అని కూడా సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలందరూ పూర్తి స్థాయిలో కంటెంట్పై అవగాహన పెంచుకుని ప్రిపేర్ అయి రావాల్సిన అవసరం ఉంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.